మనోడు మాట్లాడితే కేటీఆర్ ఏమంటున్నాడు, మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు ప్రజలు అని చెప్పి. నిజంగా నా దృష్టిలో నేను చాలామంది మిత్రులతో కూడా చెప్పిన ఈ మాట, కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని, ఏం చేస్తా, మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్లో. ఆయన పేరు చెప్పి మళ్ళా అంతో ఇంతో ఏమైనా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్నీ చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని. గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటావని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండు, నిన్ను ఇక్కడనే ఆపిండు. మళ్ళీ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాలు ఎందుకు? కేసీఆర్ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు, మాట మీద నిలబడ్డాడు. మీరు నన్ను ఓడగొడితే పోయి పండుకుంటూ ఫామ్ హౌస్లో పండుకుంటాను పండుకుంటున్నాడు. ఇక తాగుదునమ్మా అని చెప్పి ఆయన ఫామ్ హౌస్లోకి పోయినాక జీవన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యిండు. ఇవాళ ఏం మాట్లాడుతున్నా, ఆయన విద్య మీద మాట్లాడుతున్నాడు. విద్య మీద చాలా అంశాలు, అసలు ఏం చేయలేదు, విద్యకు కేటాయింపులు లేవని చెప్పి. ఆయనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 శాంక్షన్ అయ్యింది కనబడట్లే. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలంలో 500 పైచీలకి ఇలా స్కూల్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మాట ఆయనకు తెలియదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే డైట్ చార్జెస్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏ విధంగా క్లియర్ చేస్తుంటో కనీసం ఒకసారి చూసి తెలుసుకోండి జీవన్ రెడ్డి గారు. తర్వాత నేను ఈరోజే నాకు అక్షయపాత్ర మిత్రులు వచ్చిండ్రు, స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 800 crores తోని ప్రతి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ కార్యక్రమము ఇంటర్మీడియట్ వరకు ఉన్నది. అలాంటి ఒక గుణాత్మకమైన మార్పు అన్నిటికంటే పేద విద్యార్థులు, ఏ కులంలో ఉండని ఈ పేద విద్యార్థులు అన్నం లేకనో లేకపోతే సరైన సౌకర్యాలు లేకనో ఉండకూడదని స్కూల్ బ్రేక్ఫాస్ట్ అనే పథకం తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారి 800 కోట్లు అక్షయపాత్ర ఫౌండేషన్తో పాటు ఇతర కొన్ని ఫౌండేషన్లు అన్ని కలిసి చేస్తున్నాయి. నిన్న కాక మొన్న ఒక 2-3 days బ్యాకే. Subscribe us and press the bell icon for more interesting updates.